మరి ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివరాజ్ చిన్ని గారి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ భారతదేశంలో కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. అలాగే ప్రజలు వస్తుంటారు పోతుంటారు. అందులో ఇన్ని వందల కోట్ల మంది అంటే స్వాతంత్ర్యం దగ్గర నుంచి ఈ రోజు వరకు కొన్ని కోట్ల మంది వచ్చారు వెళ్ళిపోయారు దేశంలో. అన్ని కోట్ల మందిలో వేళ్ల మీద లెక్కించే వ్యక్తుల్లో నాయకుల్లో బాబు జగ్జీవన్ రామ్ గారు ఒకరు. ఎందుకంటే బాబు జగ్జీవన్ రామ్ గారు అటు సామాజిక స్పృహతో సామాజిక న్యాయం జరగాలి, అణగారిన వర్గాలు కూడా ముందు వరుసలో ఉండాలి, అణగారిన వర్గాలు కూడా చదువుకోవాలి, వాళ్ళలో కూడా సామాజిక స్పృహ వచ్చి ముందుకు ఉండాలి అని ఆలోచిస్తూ ఇటు ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండకూడదు, ఈ దేశం స్వతంత్ర స్వేచ్ఛలో ఉండాలి అని మహాత్మా గాంధీ మౌలానా అబుల్ కలాం ఆజాద్తో కలిసి పోరాటం చేసిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి ఆయన చరిత్ర ఒకసారి మనం చూస్తే ఆయన అనేక పోరాటాల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన మనం పోరాటం చేశాం, స్వాతంత్రం వచ్చేసింది అని ఆయన ఒక నాయకుడిగా ఇంట్లో కూర్చోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కార్మికుల కోసం, అణగారిన వర్గాల కోసం, ఈ దేశం కోసం ఆయన ఈ దేశం నుంచి మట్టిలో కలిసే వరకు కూడా ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ఈ దేశంలో సుదీర్ఘంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన మహానాయకుల్లో బాబు జగ్జీవన్ రామ్ గారు ఒకరు. ఆయన దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన మన మొరార్జీ దేశాయ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా కూడా ఈ దేశకు సేవలు అందించారు. అలాగే ఆయన గొప్పతనం ఏమిటంటే ఇంకా చెప్పాలంటే 1971లో పాకిస్తాన్పై యుద్ధం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఒక రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్పై యుద్ధంలో గెలుస్తానికి ఆయన సాయశక్తుల కృషి చేసి భారతదేశాన్ని ముందు ఉంచారు. అటువంటి నాయకుడు జగ్జీవన్ రామ్ గారు. అలాగే ఆయన సామాజిక స్పృహతో పాటు చట్టాలు కూడా ఆయన కొత్త చట్టాలని కూడా ఈ దేశానికి అందించారు. ఆ చట్టాల్లో మన కార్మికుల కోసం ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశం మొత్తంలో ఈఎస్ఐ చట్టాన్ని తెచ్చింది బాబు జగ్జీవన్ రామ్ గారు. అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఉద్యోగస్తులకి ప్రావిడెంట్ ఫండ్ చట్టం తెచ్చింది బాబు జగ్జీవన్ రామ్ గారు. అలాగే మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని కూడా తెచ్చింది బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మనం ఇక్కడ గొప్ప వ్యక్తిని స్మరించుకుంటున్నాం. అలాగే ఆయన ఏదైతే ఆయన ఆశయాలకు ఆయన పనిచేశారో ఆ ఆశయాలకు అనుగుణంగా దేశ సమగ్రతకు మనం పాటుపడుతూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు సంఘ సంస్కర్త